వారికి ఆడబిడ్డలకి అక్కడ ప్రత్యేకించి మహిళలే వంట సామాగ్రి అన్ని సప్లై చేస్తారు. వారికి అండగా ఉండే ప్రత్యేకమైన షెడ్లు గాని మనకి వసతులు గాని కూటమి ప్రభుత్వం దివ్య గారి నాయకత్వంలో అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో జరిగేలా ముందుకు తీసుకెళ్తాం. అలాగే తుని నుంచి మనకి దగ్గరున్న విశాఖపట్నానికి లోకల్ ట్రైన్ అవసరం ఉందనే చాలా డిమాండ్ ఉంది. మీరు గాజు గ్లాస్ గుర్తు మీద మీరు ఉదయ్ శ్రీనివాస్ గారిని బలమైన మెజారిటీతో గెలిపించండి. లోకల్ ట్రైన్ రావడం కోసం ఆయన మనస్ఫూర్తిగా ఆయన చేత భుజం పట్టుకొని కృషి చేయించే బాధ్యత జనసేన తీసుకుంటుంది. అలాగే మనకి సాగునీరు ఎవరికైనా మీద పడతాం. వెనకెళ్ళండి, దయచేసి వెనకెళ్ళండి. దయచేసి కింద ఆడబిడ్డలు ఉన్నారు అక్కడ, దయచేసి ఈ రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను. ప్లీజ్ దయచేసి అన్నదమ్ములు చెప్తున్నాను, దయచేసి ఆడబిడ్డలు నలిగిపోతున్నారు, దయచేసి ప్లీజ్ రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను. మీకు రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను. దయచేసి మీద పడద్దు. మన ఇంట్లో ఆడబిడ్డలు నలిగిపోతారు. మెగా డిఎస్సీకి చెప్పానమ్మా, మీ ప్లే కార్డు గురించే చెప్పా. రాగానే మెగా డిఎస్సీ మీదే మొదటి సంతకం, మొదటి ఫైల్ కదులుతుంది. మీకు ఆ మాట ఇస్తున్నాను. మీకు అలాగే మనకి తునిలో 100 చెరువులుంటే స్థానిక మనకి R&B మంత్రి దాడిశెట్టి రాజా గారు చెరువుల సంగతి చెరువుల బదులు లోయలు చేశారు. ఎక్కడికి వెళ్ళినా నది ఇసుక, సముద్రపు ఇసుక ఎక్కడ పెట్టినా గుంతలైపోయినాయి. ఎక్కడ చూసినా సరే R&B మినిస్టర్ అయినా కానీ గోతులు, రోడ్లంతా గోతులు. ఎక్కడ చూసినా సరే ఏదైనా అడిగితే నోట్లోంచి బూతులు, ఏదైనా మాట్లాడితే దాడులు, ఏమైనా అడిగితే దోపిడీలు. మొన్న జర్నలిస్ట్ సోదరులు కూడా చెప్పా, జర్నలిస్టుల మీద దాడులు జరిగిపోయినాయి. మొట్టమొదటిసారి తునిలోనే ఒక పాపులర్ పేపర్ విలేకరిని దారుణంగా చంపేశారు. ఇది పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలగకుండా కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అలాగే తునిలో విపరీత బలమైన వాణిజ్య కేంద్రం, వ్యాపార కేంద్రం. ఇలాంటి తునిలో ఉన్న మార్కెట్ యార్డుకి నిర్వహణ సరిగ్గా లేదు, విశ్రాంతి గదులు లేవు. యార్డులు అభివృద్ధి చేయాలి, తాగునీరు, విశ్రాంతి హాలు సౌకర్యాలు కావాలని ఉంది. మీరు యనమల దివ్య గారిని మనస్ఫూర్తిగా జనసేన మద్దతుదారులు, జన సైనికులు అందరూ అండగా ఉండండి. మార్కెట్ యార్డు తాలూకు అవసరాలని, విశ్రాంతి గదులని, తాగునీరు, ఏ సౌకర్యాలు కావాలో అవన్నీ కల్పించే బాధ్యత తీసుకుంటాం. మనకు కావాల్సింది ఇప్పుడు దాడిశెట్టి రాజా గారు కావాలా? వైసీపీ గెలవాలని కోరుకుంటున్నారా? ఇక్కడ వైసీపీ గెలవాలని కోరుకుంటున్నారా? వైసీపీ అమ్మ ఆడబిడ్డలు మీరు చెప్పండి, వైసీపీ కావాలా? దయచేసి మీద పడద్దు. వైసీపీ, ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. ఒకటి చిన్న తేడా, ఎంత మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామనేదే తప్ప మనకి ప్రభుత్వం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది, స్థాపిస్తున్నాం. దాంట్లో ఏమాత్రం తేడా లేదు. కాకపోతే ఎన్ని సీట్ల మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వం వస్తుంది అన్నదే మన ఏకైక లక్ష్యం. తాండవ నది గురించి మాట్లాడుతూ ఉన్నారు. తాండవ నది ఇసుక లేని నది అయిపోయింది అంటా ఉన్నారు. ఈ పరివాహక ప్రజలకి చాలా అవసరమైన రీటైనింగ్ వాల్ నిర్మాణం వల్ల ఇక్కడికి ఇసుక అమ్ముకొని కొన్ని కోట్లు సంపాదించుకున్నారు, కానీ రీటైనింగ్ వాల్ నిర్మాణం చేయలేకపోయారు. ఆర్థర్పేట నుంచి పెరుమాళ్లపురం వరకు ఉన్న ఇసుక ర్యాంపులన్నీ అడ్డగోలుగా తవ్వేశారు. దశాబ్దాల వరకు తవ్వుకోవాల్సిన 5 సంవత్సరాల్లో తవ్వేశారు.
కోటనందు